ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో ఆండాళ్ళ అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు. అమ్మవారికి సంప్రదాయంగా ఆస్థానం, పాసుర నివేదన. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించిన వెంకయ్య నాయుడు. భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి. సింహాచల క్షేత్రంలో ఘనంగా గరుడోత్సవం. శ్రీ లక్ష్మీ వరాహ నృసింహునికి భక్తుల నీరాజనం. విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు. ఆలయ ప్రాంగణంలో ఆగమోక్తంగా అకల్మష హోమం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్ తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువు తెచ్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తరువాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. తరువాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న శ్రీ ఆండాళ్ అమ్మవారికి అర్చకులు, శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి పాసురాలను పారాయణం చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి ఆదివారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులతో అన్నప్రసాదం నాణ్యత, రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలు రుచిగా, శుచిగా ఉన్నాయని భక్తులు మాజీ ఉపరాష్ట్రపతి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు ఎంతో నాణ్యతతో రుచిగా శుచిగా ఉన్నాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భానుప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిత్య అన్నప్రసాద భోజనం చేయడం చాలా సంతోషం. భోజనం రుచిగాను శుచిగాను ఉంది, అదే చాలా ముఖ్యం. దాంతోపాటు చాలామంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అవుతుందో అది కూడా సంతోషించదగిన విషయం, అనుసరించదగిన విషయం. ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఈ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ఈ ప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకుంటున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి. ఈ కార్యక్రమానికి కూడా చాలామంది ముందుకు వచ్చి కూరగాయలు, అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని, అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా భక్తులు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీటీడీ చైర్మన్తో పలు అంశాలపై మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సనాతన ధర్మ ప్రచారానికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చేస్తున్న కృషిని చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా విజయానంద్కు వివరించారు. అలాగే అస్సాం రాష్ట్రం గౌహతిలోని కామాక్షి అమ్మవారి ఆలయ అర్చకులు దీక్షిత్ ప్రసాద్ శర్మ, రోహిత్ భాయ్ రబాడియాలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ దర్శనానికి రావాలని ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వారు ఆహ్వానించారు. గరుడ వాహన సేవలో అప్పన్న దివ్య దర్శనం భక్తులను తరింపజేసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. పరమ పవిత్ర శ్రావణమాసంలో శ్రీమన్నారాయణుడి ఆరాధన శుభదాయకం. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాలంకార శోభితంగా ప్రియ భక్తుడైన గరుడ ఆల్వార్లపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. భక్తులు వెండి వైనతేయుడిపై దివ్యంగా శోభిల్లిన సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న విజయవాడ పున్నమ్మ తోటలో వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ క్రతువులు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. జూలై 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణలో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో అకల్మష ప్రాయశ్చిత్త హోమం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలో పండితులు, ఋత్వికులు అగ్ని మథనము, పంచాగ్ని ప్రణయనము, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై హోమ క్రతువులను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీభూ నీళ్ల సమేత కరియమాణిక్య స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో కరియ మాణిక్య స్వామి వారికి వారపు సేవల్లో భాగంగా ఆస్థానం ఆకముక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువదీర్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించి ఆస్థానం సమర్పించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద యజ్ఞం వదాన్యులైన దాతల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరింత రుచిగా, శుచిగా, సరికొత్తగా భక్తకోటికి అన్నప్రసాదాలను అందజేయడంతో పాటు మసాలా వడలను వడ్డిస్తున్నారు. భక్తులు ఎంతో సంతృప్తిగా, సంతోషంగా స్వీకరిస్తున్న ఈ మసాలా వడల తయారీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు ఇలా వైకుంఠం తిరుమలకు విచ్చేస్తుంటారు. జన్మజన్మల పాపాలను పోగొట్టి సన్మంగళాలను ప్రసాదించే సప్తగిరీసుని సన్నిధిలో భక్తకోటికి టీటీడీ ఎన్నో అమూల్యమైన సేవలను నిరంతరాయంగా అందజేస్తోంది. ఇందులో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు స్వామివారి సన్నిధిలో ఎంతో భక్తిగా అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. భక్తుల రద్దీకి, అవసరాలకు అనుగుణంగా కొండపై పలు ప్రాంతాలలో వదాన్యులైన దాతల సహకారంతో అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందజేస్తూ ఓ మహాయజ్ఞంగా కొనసాగిస్తోంది టీటీడీ. రోజు రోజుకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అధికమవడంతో వారి అవసరాలకు అనుగుణంగా తిరుమలలో 2024వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ మాన్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అమృత హస్తాలతో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో అన్నప్రసాదాన్ని రుచిగా, శుచిగా అందించడంతో పాటు మసాలా వడలను భక్తులకు వడ్డించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీవారి భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 2025 మార్చి 6వ తేదీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణలో మసాలా వడల వడ్డనను ప్రారంభించారు. భక్తులు ఎంతో భక్తిగా స్వీకరించే నిత్యాన్న ప్రసాదంలో కొత్తగా మసాలా వడలను చేర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవడంతో 2025వ సంవత్సరం జూలై 6వ తేదీ నుండి సాయంత్రం అన్నప్రసాద వితరణలో కూడా మసాలా వడను అందజేసే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. భక్తులకు ఎంతో ప్రీతికరంగా అందిస్తున్న ఈ మసాలా వడలను వకుళమాత కేంద్రీయ వంటశాలలో తయారు చేస్తున్నారు. ఎంతో ఆసక్తికరమైన మసాలా వడల తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా అల్లం, పచ్చిమిర్చి గ్రైండర్లో వేసి రుబ్బుతారు. అనంతరం నానబెట్టిన పచ్చి శనగపప్పును గ్రైండింగ్ మిషన్లలో వేసి వరుసగా కొత్తిమీర, పుదీనా, తోటకూర, మెంతాకు, కరివేపాకు, సోంపు, తగినంత మోతాదులో ఉప్పు వేసి రుబ్బుతారు. ఇందుకోసం వకుళమాత వంటశాలలో 5 గ్రైండింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మసాలా వడ తయారీకి 12 గ్యాస్ పొయ్యిలు ఏర్పాటు చేశారు. శ్రీవారి సేవకులు ఈ వడ తయారీలో 2 షిఫ్టులకు గాను 30 నుండి 40 మంది సేవలు అందిస్తున్నారు. వకుళమాత కేంద్రీయ వంటశాలలో ప్రతిరోజు 2 షిఫ్టులలో 68 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇలా నిత్యం శ్రీవారి భక్తుల కోసం 75,000 వడలను తయారు చేస్తున్నారు. భవిష్యత్లో భక్తుల రద్దీకి అనుగుణంగా వడల తయారీని కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది.
ఎంతో సంతృప్తికరంగా తిరుమలేసుని సన్నిధిలో అన్నప్రసాదాలను మసాలా వడలను స్వీకరించిన భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం జంట నగరాల్లోని పలు ఆలయాలు శ్రావణ మాస శోభతో కళకళలాడుతున్నాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలో నెలవైన శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయం శ్రావణమాస పూజలతో శోభిల్లుతోంది. పంచముఖ హనుమాన్ను అర్చకులు నారికేల ఫలాలు, తమలపాకులు, తులసీదళ మాలలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అనంతరం విశేష ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అలాగే ఉపాలయంలో వేంచేసిన సీతారామ లక్ష్మణులకు పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైన వారం శనివారం. స్వామివారిని 7 శనివారాలు 7 శనివార వ్రత దీక్షతో సేవిస్తే విశేష ఫలదాయకమని వేదవాక్కు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూలమూర్తికి విశేష అలంకరణలతో నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చి ఆగమ కైంకర్యాలు షోడశోపచార క్రతువులతో సేవించారు. అనంతరం అర్చకులు మహాసంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. భక్తులు మంగళకర పసుపు వర్ణశోభిత సంప్రదాయ వస్త్రధారణలతో సామూహికంగా ఏడుకొండలవాడిని 7 శనివార వ్రత దీక్షతో ఆరాధించి మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించారు. ఇకపై విశేష పర్వదినాల్లో గిరి ప్రదక్షిణోత్సవాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జియర్ స్వామీజీ భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పారిజాత గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు రొంగ రోషన్ కుమార్, గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధికి ఆర్థిక సహకారం అందజేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల నుండి తరలివచ్చిన భజన మండళ్ల సభ్యులు, కోలాటాల కళాకారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం శనివారాన్ని పురస్కరించుకుని ప్రధాన గర్భాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య షోడశోపచారాధనను నిర్వహించి చూడ చక్కగా అలంకరించారు. అనంతరం ఉపాలయంలో కొలువైన శ్రీ పద్మావతిదేవికి సుందర అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరిపారు. తరువాత ఆలయంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారికి చందన పూజలు జరిపారు. మహిళలు స్వామివార్లకు స్వయంగా కర్పూర హారతులు సమర్పించి తరించారు.
టీటీడీ నిత్యాన్న ప్రసాదం కోసం విజయవాడకు చెందిన భక్తులు 10 టన్నుల కూరగాయలను విరాళంగా పంపించారు. ఈ మేరకు విజయవాడకు చెందిన బుర్రా ప్రసాద్ కుటుంబ సభ్యులు 50,000 రూపాయల విలువ చేసే కూరగాయలను టీటీడీ అన్నప్రసాదం ట్రస్టు వాహనంలో ఉంచారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూరగాయల విరాళానికి ప్రత్యేక పూజలు జరిపి జెండా ఊపి ప్రారంభించారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కూరగాయల వాహనం తిరుమలకు పయనమైంది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో కొండలరాయుడి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలిపిరి సోపాన మార్గం గుండా కాలినడకన తిరుమలకు పయనమైన భక్తులు పాదాల మండపం వద్ద మెట్లకు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై గోవిందనామ స్మరణలు చేస్తూ మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్లను పెట్టుకుంటూ కర్పూర హారతులు వెలిగించి కొండకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయిగుంట శ్రావణ మాసోత్సవాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం భక్తి సంకీర్తనం మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయిగుంట ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచివి సేవ వైభవంగా జరిగింది. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు జరిపి షోడశోపచార పూజలు పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతాలు పండ్ల రసాలు పసుపు చందనాది పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సహస్రనామార్చనలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా పెనుగొండలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారు ఈ ఆలయంలో భక్తుల ఇలవేల్పుగా నెలవై కోరిన కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఆలయంలో శ్రీ చౌడేశ్వరి దేవికి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తి ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా వందలాదిగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు.
డప్పు చప్పుళ్లు, జానపద నృత్యాలు, పోతురాజు విన్యాసాలతో బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు అమ్మవారి సన్నిధిలో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయం భక్త శోభితంగా దర్శనమిస్తోంది. అమ్మవారు ఈ ఆలయంలో భక్తవత్సలినిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. అమ్మవారిని శ్రావణ మాసంలో ఆరాధిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయి, మనోభీష్టాలు నెరవేరుతాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఈ సందర్భంగా శ్రీ మహాశక్తి దేవికి అర్చకులు శోభాయమానంగా అలంకరణలు చేసి పుష్పార్చన నిర్వహించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా నెలవైన శ్రీ మహాలక్ష్మీదేవి సన్నిధి శ్రావణ శోభతో ప్రకాశిస్తోంది. సర్వదేవత ప్రీతికరమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవికి అర్చకులు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోని అభినయ ఆర్ట్స్ రజతోత్సవ వేడుకలు చివరి రోజుకు చేరుకున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక సమితి సంయుక్త సహకారంతో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో హనుమ అవార్డ్స్ పోటీలను జూలై 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ పోటీలలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన ఎందరో కళాకారులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ అద్భుత కళారూపాలను చక్కగా అభినయించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కూచిపూడి, భరతనాట్యం, జానపద బృందాల నృత్య పోటీలను కళాకారులు చక్కటి అభినయ హావభావయుక్తంగా ప్రదర్శించి ఆహుతుల ప్రశంసలందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.